సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తారక్ సాయి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే జావా డేటా టైప్స్. సో వీ ఆల్రెడీ నో అబౌట్ దట్ హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్ ఇన్ డేటా టైప్స్. సో ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. సో అసలు డేటా టైప్స్ అంటే ఏంటి అంటే ఏవైతే డేటాని స్టోర్ చేస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అంటే ఇది మనకు వేరియబుల్ డిక్లరేషన్ కదా, ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ కూడా. సో ఇందులో మనకి ఏలో 10 అనే దాన్ని స్టోర్ చేస్తున్నాం. ఏ టైప్ స్టోర్ చేస్తున్నాం అంటే ఇక్కడ స్టోరింగ్ కదా. సో ఏ టైప్లో స్టోర్ చేస్తున్నాం, ఇంటీజర్ టైప్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి సో బై యూజింగ్ దట్ we use the concept for data types. ఓకే, ఇందులో మనకి 2 టైప్స్ అనేవి ఉన్నాయి కదా. సో ప్రిమిటివ్ అంటే మనం సో ఈ విధంగా ఇందులో 4 టైప్స్ కేటగిరీ ఉన్నాయి, ఇందులో 2 టైప్స్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి మనకి ఇంటీజరు, అలాగే బైట్, అలాగే లాంగ్, షార్ట్, ఇవన్నిటికి ఒక సైజ్ అనేది ఉంటుంది అవునా. సో ఆ సైజ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇలాగా ఒక్కొక్క డేటా టైప్ ఒక్కొక్క స్పెసిఫికేషన్ యొక్క దాని యొక్క సైజ్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఫ్లోట్కి డబుల్కి డిఫరెన్సెస్ తెలుసు. సో కాబట్టి అసలు డిఫరెన్సెస్ ఏంటంటే, సో ఫ్లోట్ అంటే ఏంటి, సో ఇట్ అలౌస్ డెసిమల్స్ 0.01 అలా అప్ టు 6 or 7 బిట్స్ మాత్రమే స్టోర్ చేయగలదు. కానీ దీన్ని ఓవర్కమ్ చేస్తూ డబల్ ఏం చేస్తుంది అంటే 0.0 ఉంటుంది. కాకపోతే అబౌవ్ 16 డిజిట్స్ అనేవి మనం ఈ క్యాన్ పాయింట్ తర్వాత 16 డిజిట్స్ వరకు మనం ఇవి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇది మనకి ఫ్లోట్ డబుల్ అనమాట. సో ఇది డిఫరెన్సెస్ అనమాట. సో మనకు వచ్చేసి ఇప్పుడు బూలిన్. సో ఇప్పుడు బూలిన్ వచ్చేసి ఏదర్ ఎస్ ఆర్ నో అనేవి చెప్తుంది. అంటే ఫాల్స్ లేదా ఆన్ కానీ ఆఫ్ కానీ, అంతే కదా. అంటే 2 కండిషన్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు స్విచ్ నొక్కామనుకోండి ఆన్ ఆఫ్, అంతేగాని ఎక్స్ట్రా ఏమి ఉండవు కదా. అలాగే ఒక కండిషన్ తీసుకుంటే ట్రూ ఫాల్స్ ఉన్నాయి అనుకోండి, అండ్ అలాగే ఒకటి ఒక చాయిస్ ఇచ్చారనుకోండి, ఎస్ ఆర్ నో చెప్పండి. ఇలాగా బూలిన్ అనేది యూస్ చేస్తున్నాం. కండిషనల్ టెస్టింగ్ యూస్ చేస్తాం అవునా. కండిషన్ టెస్టింగ్స్ ఎస్ ఆర్ నో కానీ ఆన్ ఆఫ్ కానీ ట్రూ ఫాల్స్ కానీ ఇలాగ కండిషనల్గా యూస్ చేస్తాం, కండిషనల్ టెస్టింగ్కి యూస్ చేస్తాం అనమాట. సో ఇది మనకి బూలియన్. ఓకే, సో క్యారెక్టర్ వచ్చేసి మనకి ఏదైతే క్యారెక్టర్ అంటే సింగిల్ బిట్ ఆఫ్ లెటర్ని మనం స్టోర్ చేస్తుంది క్యారెక్టర్. అంతే, ఇందులో మనం అస్కీ యూస్ చేస్తాం కదా. సో ఇందులో మనకి ఒకటి ప్రింట్ అవ్వాలనుకోండి, అంటే మై క్యార్ ఈక్వల్ టు 65 నుంచి. మరి అదేంటి, మనకి క్యారెక్టర్ కదా, అది కూడా సింగిల్ కోయిట్లో ఉండి ఒక క్యారెక్టర్ ఉండాలి కదా. మరి మీ క్యారెక్టర్కి ఇంటీజర్ ఇచ్చారేంటి అని అడుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది అస్కీ వాల్యూలో 65 అంటే ఏ అన్నది. అలాగా మనకి అప్ టు 90 వరకు ఉంటాయి. జెడ్ అంటే జెడ్ అనేది 90తో ఎండ్ అవుద్ది, ఆర్ 91తో కానీ 91తో కనుక ఎండ్ అవుద్ది. సో 65, 66, 67 ఇప్పుడు మనం అలా ప్రింట్ చేస్తే కనుక ఎస్ఓపి ఈక్వల్ టు మై క్యార్ మనం ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుద్ది, మనకి 65 ప్రింట్ అవుతుంది, మనకి ఏ అనేది ప్రింట్ అవుతుంది. మనం ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అన్నీ. మనకి స్ట్రింగ్, సో స్ట్రింగ్ అయితే ఏంటి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ విత్ ఇన్ ద డబుల్ క్వోట్స్. ఏదైతే ఏ క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి డబుల్ క్వోట్స్లో ఉంటాయో వాటిని మనం స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు హాయ్ అని ఇచ్చాం. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, లేదా హలో సంథింగ్ టెక్స్ట్ అనేది రాసాం. సో ఇలాగా రాసి దీన్ని ప్రింట్ చేస్తాం, మనకి టెక్స్ట్ అనేది ప్రింట్ అయిపోతుంది.
సో ఈ విధంగా మనం స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ అన్నిటి నుంచి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే సపోజ్ మనకి ఒక ఇంట్ దాని యొక్క ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనుకో 10, ఇంకొక కాస్ట్ లేదా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ హౌ మెనీ ప్రొడక్ట్స్ అని ఉన్నాయి 10 ఉన్నాయి. 10లో ఈచ్ వన్ ఎంత, అది ఫ్లోట్లో పడుతుంది. ఫ్లోట్ ఈచ్ వన్ అని ఇచ్చి 10.56 అని ఇచ్చి వేస్తాం. సో మనకి టోటల్ కాస్ట్ రావాలంటే ఎంత, ఇది ఇంటూ ఇది చేస్తాం. ఓకే, ఇది ఇంటూ చేస్తాం, టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. అవునా? సో అలాగే ఐటమ్స్ యొక్క కాస్ట్ని ఫైండ్ అవుట్ చేసే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇది ఇలాగా ఉపయోగపడుతుంది కాబట్టి మనకి డేటా టైప్స్ కాన్సెప్ట్ అనేది కూడా కొంచెం గ్రిప్ అనేది వస్తుంది, ఇలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయడం. సో దీన్ని మనం ప్రాక్టికల్గా సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రిమిటివ్ చూసాం కదా, ఇప్పుడు నాన్ ప్రిమిటివ్. సో నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి? సో ప్రిమిటివ్ అంటే ఏంటి, మనకి ఎటువంటి రిఫరెన్సెస్ ఉండవు ఆబ్జెక్ట్స్ నుంచి. ఓకే, ఓన్లీ అవి జస్ట్ డిక్లరేషన్ మాత్రం ఎటువంటి దాని నుంచి రిఫర్స్ అవ్వవు. సో ఇది మాత్రం ఆబ్జెక్ట్స్ నుంచి రిఫర్ అవుతుంది. అంటే ఇట్ ఈజ్ ఏ క్లాసెస్ అనమాట. అంటే స్ట్రింగ్ అనేది ఒక క్లాసు, ఎరే ఒక క్లాసు, ఇలాగా వీటి నుంచే మనం రిఫరెన్స్ అనేది తీసుకున్నాం క్లాస్ నుంచి. సో ఎరే స్ట్రింగ్స్, తర్వాత క్యూస్, స్టాక్స్ ఇవన్నీ ఉంటాయి, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ నుంచి తీసుకుంటాం. ఓకే, వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దట్. కానీ మనం ఇందాక చూసాం కదా, ఇంటీజర్కి లేదా ఫ్లోట్కి వీటికి ఏమైనా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని డైరెక్ట్ ప్రింట్ చేస్తాం. సో ఈ విధంగా స్ట్రింగ్ అనేది యూజ్ చేయొచ్చు. సో స్ట్రింగ్ కూడా అందులో యూజ్ చేయొచ్చు, ఇందులో యూజ్ చేయొచ్చు. స్ట్రింగ్ అనేది కాన్సెప్ట్ అనేది చాలా ఉంటుంది, సో ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో వీటి అన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, ఇంటీజర్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, అలాగే ఇందాక మనం ఐటమ్స్ కాస్ట్, అలాగే ఐటమ్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత ఉందో, యొక్క కాస్ట్ ఎంత, టోటల్ కాస్ట్ ఎంత, అన్నీ మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, అది మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ప్రిమిటివ్కి నాన్ ప్రిమిటివ్కి డిఫరెన్సెస్ చూద్దాం. జస్ట్ నాలెడ్జ్ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ప్రిమిటివ్లో మనకి విత్ లోయర్ కేస్తో మనకి స్టార్ట్ అవుతాయి. లోయర్ కేస్తో ఇంట్ అని, ఫ్లోట్ అని, ఇలా. కాకపోతే ఇక్కడ క్లాసెస్ కాబట్టి ఇట్ మస్ట్ బి ఇన్ అప్పర్ కేస్ లెటర్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ది స్ట్రింగ్. ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటల్ అనేది ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ దీన్ని మనం నల్ చేయలేం, ఒక వాల్యూని అసైన్ చేయగలం, కాకపోతే ఇది నల్ చేయొచ్చు. ఇట్ మస్ట్ బి నల్, ఇట్ కాంట్ బి నల్. ఇక్కడ ఎగ్జాంపుల్ నల్ అంటే మీనింగ్ ఏంటంటే నల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఒక సంథింగ్ వాల్యూని హోల్డ్ చేస్తుంది కన్ఫామ్గా. అంటే మనకి ఇందాక 1/2 పర్టికులర్గా ఒక సైజ్ అనేది దానికి అలొకేట్ చేసాం, అలాగే వీటికి ఎటువంటి సైజు లేదు. సో కాబట్టి నల్ అని డిక్లేర్ చేస్తాం. సో ఇది ఈ విధంగా మనం డిఫరెన్సెస్ అనేవి కనుక్కోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ టుడే టాపిక్.